హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వేకి ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇదంతా కూడా రాజంపేట సమీపంలో జరిగిందని చెప్తున్నారు. మరి కొంతమంది సిబ్బందికి తీవ్రమైన గాయాలు కూడా జరిగాయి అంటున్నారు. సో ఇదంతా కూడా ఎంతవరకు వాస్తవం? సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తేజ. రైట్. అయితే పవన్ కళ్యాణ్ గారి కాన్వేకి యాక్సిడెంట్ అయిందంటూ కూడా వార్తలు రావడం మనం చూస్తున్నాం. విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఇప్పటి వరకు. ఇదంతా కూడా వాస్తవేనా? ఇది ఎక్కడ జరిగింది ఇదంతా? ఇది పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కి ఈ రోజే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. రాజంపేట హైవే మీద జరిగిందన్నమాట. నిజానికి కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు గ్రామ సభలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తుంది. సో అందులో గ్రామ స్థాయి నాయకులతోటి వీళ్ళు సదస్సులాగా వీళ్ళు మాట్లాడటము, వాళ్ళని మోటివేట్ చేయడము రకరకాలుగా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖకి ఇదిగా ఉన్నారు కాబట్టి ఆయన స్వర్ణ పంచాయతీలు రావాలి మన రాష్ట్రంలో అని చెప్పేసి అటు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కూడా మైసూరువారిపాలెంలో ఇది పెట్టడం జరిగింది. సో డిస్కషన్ కూడా అయిన తర్వాత రాజంపేట పూలకొత్తూరు ఆ గ్రామంలో ఉన్న కొంతమంది పరామర్శించడానికి వెళ్ళి అక్కడ పరామర్శించిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో మళ్ళీ రాజంపేట హైవే మీదకి రావడము. సో అక్కడ నుంచి ఆయన వెళ్లాల్సి ఉందన్నమాట. అయితే ఈ టైంలో అనుకోకుండా హైవే మీద ఒక యాక్సిడెంట్ అయ్యి ఆయన క్యాన్వై కార్ తిరగబడింది. నిజానికి ఒకసారిగా అంటే తిరగబడడం అంటే పల్టీలు కొట్టిందా? అవును, ఓకే. పల్టీ అంటే ఒక పల్టీ అనమాట. అంటే అలా తిరిగిపోయింది పూర్తిగా. సో దాంతో ఒకసారిగా అంత కలకలం రేగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో అయిందని చెప్పేసి మొత్తం వెనక కార్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక్కసారిగా అన్ని ఆగిపోయి మొత్తం హైవే మీద గందరగోళం నెలకొంది. చుట్టుపక్కల అనేక మంది వచ్చేసారనమాట. అక్కడ హైవే మొత్తం నిండిపోయారు జనాలు కూడా. అయితే మరి ఇందులో చూస్తే అసలు దీనికి ఎవరు కారణం అనేది గమనించి చూస్తే ఒక వృద్ధుడు దీనికి కారణమయ్యాడు ఈ యాక్సిడెంట్ కి. ఓకే. ఎట్లా అంటే మామూలుగా క్యాన్వాయిలు వస్తున్నప్పుడు మినిస్టర్లు ఇలాంటి వాళ్ళ క్యాన్వాయిలు వస్తున్నప్పుడు మొత్తం కూడా పోలీసులు ఆ రోడ్ అంతా కూడా క్లియర్ చేస్తారు ట్రాఫిక్. ఇక్కడ కూడా ఆ విధంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాకపోతే ఒక వృద్ధుడు ఆ జీబ్రా క్రాసింగ్ లో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో ఆయన మరి ఆ వృద్ధుడు గమనించుకోలేదు. అదే విధంగా పోలీసులు కూడా గమనించలేదు. ఆగుతాడు నిలబడతాలే అనుకున్నారేమో గానీ పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదు రోడ్ సైడ్. అయితే వృద్ధుడు ఏం చేశాడంటే సడన్ గా రోడ్డు మీదకి వచ్చేసాడు. దాంతో ఇక వెంటనే ఆ క్యాన్వాయ్ కార్ ఏదైతే ఉందో ఒక్కసారిగా అది ఆయన తగలకుండా పని చేసుకోవడానికి ప్రయత్నించి అది వెంటనే బోల్తా పడింది అనమాట. అయితే వృద్ధుని అయితే గుద్దలేదు కదన్నా? లేదు, ఆ వృద్ధుడికి ఏమీ కాలేదు. కొద్దిగా ఆందోళన పడ్డాడు కానీ ఆయనకి ఏమీ కాలేదు. కానీ ఈ కారు తిప్పడంతో వెంటనే బోల్తా పడిపోయింది. అయితే ఈ బోల్తా పడిన దాంట్లో ఆయన ఎస్కార్ట్ ఉన్నారనమాట. ఒక ఎస్ఐ, అలాగే ఒక లేడీ కానిస్టేబుల్, అలాగే ఒక కానిస్టేబుల్, వీళ్ళందరికీ గాయాలయ్యాయి. ఓకే. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ప్రథమ చికిత్స అయితే చేశారు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో. సో వాళ్ళకి పెద్ద ప్రమాదం ఏమీ లేదు, సేఫ్ గానే ఉన్నారు. ఎందుకంటే అన్ని సేఫ్టీ మెజర్స్ తోనే వీళ్ళు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏం కాలేదు, ఆయన కారు సేఫ్ గానే ఉంది. అయితే ఆయనకు కూడా ఆ ప్రథమ చికిత్స నిమిత్తం ఆ చిన్నపాటి ట్రీట్మెంట్ అయితే చేయడం జరిగింది. బహుశా బీపీ చెక్ చేయడాలు ఇలాంటివి. పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా హైవేలో జరిగిందన్న? ఇది హైవేలో జరిగింది. నిజానికి ఆ హైవే ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అయితే ఈ కాన్వాయ్లు వస్తున్నాయి అని చెప్పేసి పోలీసులు క్లియర్ కూడా చేశారు హైవే. ఎందుకంటే అది జంక్షన్ అనమాట. సో ఎప్పుడు బిజీగా ఉండే జంక్షన్. సో పెద్ద ప్రమాదాలు ఏవి జరగవు కానీ బట్ ఇప్పుడు మాత్రం అది సంభవించింది. సరే, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పుడు దాకా అయితే మాట్లాడలేదు. బహుశా ఆయన స్పందించవచ్చు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్, అలాగే జనసేన అభిమానులు వీళ్ళందరూ కూడా బాగా ఆందోళన పడుతూ ఉన్నారు. ఆయనకి ఏమైనా అయిందేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టింగ్లు చేసేస్తున్నారు. ఆయన ఉన్న కారుకి అయితే ఏం కాలేదు కదా? ఆయన కారుకి అయితే ఏమీ కాలేదు. కాకపోతే ఈ ఆందోళన, అలాగే బయట సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ వల్ల ఆయనకి ఏదో అయిందనుకుంటూ ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని అడ్డుకట్ట వేయడానికి అయితే ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. బహుశా ఒక హాఫ్ అన్ అవర్ లో రియాక్ట్ అవ్వచ్చు ఆయన. సో నాకేం కాలేదు అని సందేశం ఇస్తే అది మళ్ళీ న్యూస్ అవుతుంది. కాబట్టి ఆయన శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులకి అది ఒక ఊరట. రైట్. అంటే ఇది పోలీసుల నిర్లక్ష్యంగా తీసుకోబోతున్నారా? అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే ఆ వృద్ధుడు ఆగుతాడన్నట్టుగా వీళ్ళు చూసినట్టుంది. నిజానికి వాళ్ళ ఆయన్ని వెనక్కి పిలవడం అనేది మంచి ఆలోచన. నిజంగానే కొద్దిపాటి నిర్లక్ష్యం అయితే ఉంది కానీ అయితే చూడాల్సింది ఏంటంటే వాంటెడ్లీ జరిగింది కాదు కదా. ఇప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా ఎక్కడో ఉంటే అది వేరే పరిస్థితి. కానీ ఆ వృద్ధుడు అయితే ఆగుతాడు, ఆ రోడ్ పక్కన డివైడర్ దగ్గర నిలబడి ఉంటాడు అని గమనించి చూస్తే ఆయన ఆగి మళ్ళీ సడన్ గా రావాల్సి వచ్చింది. ఓకే. సో దాంతో ఇది ఒక ఇలాంటి ఇది జరిగింది అనమాట. కాకపోతే ఆ ఎఫ్ఐలు వీళ్ళకి పెద్ద ప్రమాదం జరగకపోవడం సంతోషం. ఒకవేళ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది తీవ్రస్థాయి నిర్లక్ష్యంగా పరిగణించేవారే. మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎలా
వాళ్ళ మీద యాక్షన్ తీసుకుపోతారో చూడాలి. రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారు కాన్వేకి ఇలా అవ్వగానే అక్కడ ప్రజలందరూ కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చారని చెప్తున్నారు. అవునవును. చాలా మంది వచ్చారు. సో మొత్తం యువత అలాగే మిగతా పెద్దవాళ్ళు కూడా అనేక మంది వచ్చేసి మొత్తం చుట్టూ ఊగారనమాట. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా జరిగిపోయిందని. అలా. ఎందుకంటే ఒక్కసారిగా వార్త అనేది కూడా మొత్తం చుట్టుపక్కల వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అని చెప్పేసి. ఎందుకంటే ఆయన వచ్చింది కూడా ప్రజలతో కలవడానికి వస్తున్నాడు. గ్రామ సభలో మీటింగ్ లో పాల్గొనేది కూడా సర్పంచులు కావచ్చు, తర్వాత ఆ మిగతా పార్టీల శ్రేణులు ప్రజలు అందరూ కలుస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని ప్రజలు కూడా ఏంటంటే ఆయన కోసం ఎదురు చూస్తున్న క్రమంలో సడన్ గా ఇది జరిగేసరికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోంచి అందరూ వచ్చేసారు. అంటే కారు పల్టీ కొట్టడం అనేది కొంచెం నమ్మడానికి కూడా వీలు లేకుండా పోతుంది. అంటే సడన్ గా బ్రేక్ వేస్తే నార్మల్ గా అది ఎందుకు అలా జరిగిందంటే స్ట్రైట్ గా వెళ్తున్న కారు అదే విధంగా బ్రేక్ వేస్తే జరగకపోవు, కానీ ఆయనను గుద్దకుండా తప్పించడం కోసం వీళ్ళు టర్న్ చేశారు కదా. సడన్ గా టర్న్ చేసి బ్రేక్ చేశారు. కాన్వే దేన్నన్నా గుద్దిందా? లేదు, దేన్ని గుద్దలేదు. సో ఆ కాన్వాయ్ విడిగానే అది టర్న్ చేయడం తోటి జరిగిన స్కిడ్ అవుతుంది కదా, సో అలా స్కిడ్ అయ్యి పడిపోయింది అనమాట. టర్న్ చేస్తూ బ్రేక్ వేసినప్పుడు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. డైరెక్ట్ గా బ్రేక్ వేస్తే అది వేరు, లేదా టర్న్ చేసిన తర్వాత బ్రేక్ వేస్తే వేరు. ఈ రెండు ఒకేసారి చేసినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా తిరిగి ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక అది బోల్తా పడిపోతుంది. అది ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్ గా కూడా సెక్యూరిటీని పెంచారు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అవును, అంటే ఆయనకు సెక్యూరిటీ ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకి జెడ్ కేటగిరీలో చాలా భారీ స్థాయి సెక్యూరిటీ అయితే ఉంది, ఆయనకి ఏ సమస్య లేదు. అయితే గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఉంది, సో అలాంటి వార్తలు అయితే కొన్ని వచ్చాయి, కానీ దానికి సంబంధించి ఏ వివరం లేదు. ఇది మాత్రం యాక్సిడెంటల్ గా జరిగిన చర్య అంతే తప్పితే ఇది ఏదో వాంటెడ్లీ ఎవరో చేశారనడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం అయితే లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో గైస్ చూసారు కదా, ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కారుకి అయితే ఏం కాలేదు. ఆయన ముందు వెళ్తున్న ఆయనకు సంబంధించిన ఒక కాన్వేలో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఉన్నారు, పోలీసు సిబ్బంది అంతా కూడా ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం గాయాలని, అందులో ఒక లేడీ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన బీపీ ఎలా ఉందనేది కూడా చెక్ చేశారు, అంతా నార్మల్గా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు సేఫ్ అనే చెప్పాలి. ఇదంతా కూడా కేవలం ఒక వృద్ధుడు రోడ్డుకి అడ్డంగా సడన్ గా రావడం వల్ల, సడన్ గా బ్రేక్ కొట్టడం వల్ల జరిగిందని చెప్తున్నారు.